Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA సోషియాలజీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లోని అనేక అంశాలని మనం విస్తృతంగా విశ్లేషిస్తున్నాం, చర్చిస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఈరోజు చర్చిద్దాం. అందులో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ తెగలు అంటే గిరిజనులు అంటాం మనం. ఈ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు, వాటి అమలు ఎలా ఉంది, వాటిని ఏ విధంగా మనం పొందవచ్చును అనే విషయాన్ని మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యాభివృద్ధి కొరకు అంటే విద్యను అభివృద్ధి చేయడానికి, విద్యను ప్రతి గిరిజనునికి అందజేయడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలు అని మనం చెప్పుకోవచ్చు. షెడ్యూల్డ్ తెగలు కేంద్రీకృతమైన ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా వారు ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో 187 బాలుల కోసం, 96 బాలికల కోసం మొత్తం 283 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో వసతి గృహం ఒకే కప్పు కింద ఉంటాయి. అంటే మొత్తం కూడా ఒకే షెల్టర్ కింద ఈ ఆశ్రమ పాఠశాలలు అంటే ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో కావచ్చు, లేకుంటే వివిధ గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, ఈ ఆశ్రమ పాఠశాల అనేటివి ఈ ఈ ఆశ్రమ పాఠశాల అనేటివి ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకొకటి ఏమిటంటే పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అంటే షెడ్యూల్డ్ తెగల కళాశాల విద్యార్థులకు వసతి గృహాలు కావచ్చు, ఉచిత వసతి కల్పిస్తాయి. వాటి వినియోగ ఖర్చులను ఎస్టీ విభాగం భరిస్తుంది. ఈ వసతి గృహాల్లో నివసించే విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకర వేతనాలు అంటే స్కాలర్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరొకటి ఏమిటంటే గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు అంటే ప్రైమరీ స్కూల్స్ అన్నమాట. ఎస్టీ పిల్లలకి ముఖ్యంగా ప్రాథమిక విద్యను అందించడానికి గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను గిరిజన ప్రాంతాల్లో దాదాపుగా 32,653 పనిచేస్తున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొక ముఖ్య అంశం ఏమిటంటే కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. మనకి తెలంగాణలో భద్రాచలము మరియు ఉట్నూరు ప్రాంతంలో ఈ బీఈడీకి సంబంధించినటువంటి శిక్షణా కళాశాలను ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కాలేజీల్లో మనకి ఈ బీఈడీకి సంబంధించినటువంటి కోర్సులు నిర్వహించడం జరుగుద్ది. అంతేకాకుండా ఆల్రెడీ టీచర్లుగా ఉన్న వాళ్ళకు కూడా ఇన్ సర్వీస్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. మరొకటి ఏమిటంటే కోచింగ్ అనుబంధ సేవలు అంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్స్. గిరిజన బాలులకు కానీ వారికి ఏదైనా ఒక ఎంట్రన్స్ రాయడానికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్స్ అనేవి కూడా మనకు ఈ గిరిజన ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుద్ది. మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ, ఫాస్ట్ అంటాం దీన్ని ట్యూషన్ ఫీజులు కానీ లేకుంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పోస్ట్ మెట్రిక్ పథకం యొక్క అంటే పోస్ట్ సెకండరీ విద్యను అభ్యసించే ఎవరైతే షెడ్యూల్డ్ పిల్లలు ఉన్నారో వీరు విద్యను పూర్తి చేయడానికి ఈ స్కాలర్షిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక మరొక అంశం ఏమిటంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే మనకు ఐటీడీఏ అంటాం. ఈ ఐటీడీఏ పరిధిలో లేని జిల్లాల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఐటీడీఏ జిల్లాల్లో ప్రాజెక్ట్ ఆఫీసర్స్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ షెడ్యూల్డ్ తెగల్లోని ప్రతిభావంతులైన పిల్లల్ని ఎంపిక చేసి వారికి ఈ ప్రైవేట్ కానీ లేకుంటే ప్రభుత్వంలో కానీ వారికి చేర్పించటం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్లో కూడా మనకి షెడ్యూల్డ్ తెగల పిల్లలు కనుక మంచి ప్రతిభ కనపరిస్తే కనుక వారిని సెలెక్ట్ చేసి వాళ్ళకు పంపించినటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి విద్య ఇవ్వడానికి మనకు గిరిజన సంక్షేమ శాఖ కావచ్చు, లేకుంటే ఎస్సీఆర్టీకి కావచ్చు, మనకి అనేక కరదీపికలు కంటెంట్ డెవలప్ చేయటం లాంటివి కూడా జరుగుతున్నాయి. అయితే మనకు మరొక కార్యక్రమం ఏమిటంటే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నాణ్యతతో కలిగినటువంటి
పాఠశాలను అప్డేట్ చేయటం, అంటే నవీకరించటం అంటే వాటిని అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఐటీడీఏలో ఉన్న గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలను నవీకరించి ఈ పథకం కింద దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్ లక్ష్యాలను పెట్టుకొని ఎన్ఐటి, ఐఐటి లాంటి సంస్థలకు కూడా, అంటే అటువంటి పోటీ పరీక్షలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను సన్నద్ధం చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైనటువంటి ఇనిషియేటివ్ తెలంగాణ గవర్నమెంట్లో ఉంది ఏమిటంటే తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అనమాట. మనం ఏమంటాం జనరల్గా ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు అంటాం. అంటే ఈ గురుకుల పాఠశాలలు సుమారు 150 గురుకుల పాఠశాలలు మనకు ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నాయి. వీరికి కూడా ఒక నాణ్యమైన విద్యని అందించాలని, వారికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, వారికి టీచర్లను సెలెక్ట్ చేయటం కానీ, లేకపోతే వారికి ఒక మంచి కరికులం పెట్టడం కానీ, అంటే వారు 10th అయిపోయిన తర్వాత కానీ లేకుంటే +2 అయిపోయిన వెంటనే కానీ మెడికల్, ఇంజనీరింగ్, లా వంటి కోర్సులను పట్టణ స్థాయి పిల్లలు అందుకునేటట్టు చేయూతనిస్తున్నటువంటి పాఠశాలలు ఈ గురుకుల విద్యాలయాలని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ గురుకులాలతో పాటు మనకు 28 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా 29 మినీ గురుకులాలు ఉన్నాయి. అదేవిధంగా 59 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రైబల్ విద్యార్థులకి, అంటే ఏమిటంటే మనకి షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకి యాక్సెస్ క్రియేట్ చేయటం, అంటే వారికి విద్యను అందించడానికి చేసే ప్రయత్నం. దీనికి తోడు ఇక ఆర్థిక పథకాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. షెడ్యూల్డ్ ట్రైబల్స్ దీనికి తోడు ఆర్థిక అంశాలు ఏమున్నాయనే విషయాన్ని ఒకసారి చూద్దాం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. అంటే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ తెగలకి ఏమైనా చేయూత, అంటే వారి జీవనోపాధానికి కానీ లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఏమైనా ఆర్థిక సపోర్ట్ కావాలంటే ఈ కార్పొరేషన్ సహాయం చేస్తుంది. మరొకటి ఏమిటంటే గిరిజన కోఆపరేషన్, అంటే అటవీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఉత్పత్తులను లేకుంటే వ్యాపారం చేసుకోవటం కావచ్చు, లేకుంటే వాటిని అప్డేట్ చేసుకొని వారు చిన్న స్థాయి ఏదైనా వ్యాపారాలు వాళ్ళ స్థాయిలో చేసుకుంటే కనుక వారికి ఉపయోగపడే విధంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ అనేది కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా మనకు ట్రైకార్ అంటాం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటాం. ఈ ట్రైకార్ ద్వారా వారికి కావాల్సినటువంటి రుణాలు కానీ, లేకపోతే తోటల పెంపకానికి సంబంధించి కానీ, పశు సంవర్ధకం కానీ, ఏదైనా చిన్న స్థాయి పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి ఆర్థిక సహాయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైనటువంటి వారికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఏమిటంటే ట్రిప్కో అంటాం, ట్రైబల్ పవర్ కంపెనీ లిమిటెడ్. అంటే గిరిజన ప్రాంతాల్లో మనకు ఎక్కువగా జలం, అంటే నీటి సదుపాయం ఉంటుంది, లేకుంటే మనకు సౌర సదుపాయం ఉంటుంది, అంటే అదేవిధంగా గాలి సదుపాయం ఉంటాయి. ఇలాంటి వాటిని వాడుకొని ఏదైనా వారు పవర్ డెవలప్ చేస్తా అంటే కనుక స్టేట్ ట్రైబల్ పవర్ కంపెనీ లిమిటెడ్, అంటే ఈ ట్రిప్కో ద్వారా పవర్ను ఉత్పత్తి చేసి అమ్ముకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సౌర విద్యుత్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు ఇంకొకటువంటి అంశం ఏమిటంటే ట్రిమ్కో అంటాం, అంటే ట్రైబల్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్. అంటే మనకు అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా గనులు ఉంటాయి, ఎక్కువగా వనరులు ఉంటాయి, భూగర్భ వనరులు ఉంటాయి. ఈ ట్రిమ్కో ద్వారా, అంటే ట్రైబల్ మైనింగ్ కోఆపరేటివ్ సొసైటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రిమ్కో ద్వారా అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను తీసి వాటిని కూడా వారు వినియోగించినట్లయితే, అంటే వాటిని కూడా వాళ్ళు ఎవరికైతే అవసరమో విక్రయించినట్లయితే తప్పకుండా వారి సంక్షేమానికి, వారి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా గిరిజన ప్రాంతాల వారికి చాలా ముఖ్యమైనటువంటి చట్టం ఒకటి వచ్చింది. అది 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల గుర్తింపు చట్టం. ఈ చట్టం ప్రకారం ఎవరైతే గిరిజనులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే అక్కడ 75 సంవత్సరాలుగా నివసిస్తున్నారో వారికి వారు ఉంటున్నటువంటి ఇంటి మీద కానీ, లేకుంటే వారు వ్యవసాయం చేసుకున్నటువంటి భూమి మీద కానీ, వ్యవసాయ అటవీ ఉత్పత్తులపైన కానీ
వారికి హక్కుపత్రం కూడా ఇవ్వటం జరుగుతుంది. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి ఏ ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి చేయూత ఏమిటి అనే విషయాన్ని విద్యార్థులుగా మీరు నాలెడ్జ్ సంపాదించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మనం ఈ పాఠ్యాంశంలో రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు దొరుకుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించటం జరిగింది. థ్యాంక్ యూ.